దేవుని ప్రత్యక్షత అనగా దేవుని దర్శనం పొందుకునే బిడ్డలుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా, అనగా ప్రత్యక్షత అనగా దేవుని మాటను నెరవేర్చే బిడ్డలుగా మనం జీవించాలి. దేవుడు ఏ మాట చెప్తాడో ఆ మాటని ఏం చేయాలి? చేయాలి. ఇప్పుడు యోసేపుకి ఒక కల వచ్చింది. యోసేపుకి ఏం వస్తే అక్కడికి వెళ్ళాడండి? కల వచ్చింది, దర్శనం వచ్చి, ప్రత్యక్షత వచ్చింది. దాన్ని నెరవేర్చడానికే తండ్రి ఇంటి నుంచి బయలుదేరాడు. ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి బయలుదేరాడు? దేవుని చిత్తాన్ని. నీకు ఒక ప్రత్యక్షత, నీకు ఒక కళ, ఒక దర్శనం ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు నెరవేర్చే బిడ్డగా ఉండాలి. దేవుడు ఒక కృప ఇచ్చినప్పుడు, ఒక వరం ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చే బిడ్డగా ఉండాలి. ఆ యోసేపుకు తెలియకుండానే దేవుడే తీసుకొచ్చి ఆయన ప్రత్యక్షతను నెరవేర్చడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, రాజుల ఎదుట, ప్రధానుల ఎదుట, ప్రపంచ జనాభా ఎదుట ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే భక్తుని నడిపించాడు దేవుడు. ఈరోజు నిన్ను నన్ను నడిపించటం లేదా?